హైడ్రాకు ప్రభుత్వ ప్రాధాన్యత పెరుగుతోంది. హైడ్రా విషయంలో ఒత్తిడి ఉన్నా ముందుకే వెళ్లాలని సీఎం రేవంత్ డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే ఆక్రమించిన 111 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టుగా హైడ్రా ప్రకటించింది. ఆక్రమణలు క్రమబద్ధీకరించేది లేదని రేవంత్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో హైడ్రాకు మరిన్ని విశేష అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ పైన కసరత్తు జరుగుతోంది. హైడ్రాకు మరింతగా అధికారులు కల్పిస్తూ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక చట్టాన్ని రూపొందించింది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు సవరణ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చేటువంటి కసరత్తు జరుగుతోంది. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ శాఖకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలు, కొన్ని ప్రత్యేకత జీవోల ద్వారా వచ్చిన అధికారాలను తాజాగా తీసుకొస్తున్న ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వ నిధులు, బాధ్యతలు ఖరారు చేసింది. అయితే హైడ్రా పరిధిలోని ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించిన అధికార పరిధిలో ఉన్నాయి. ఈ అధికారాలు చట్టం ద్వారా హైడ్రాకు ఇవ్వకపోతే లక్ష్యం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వివిధ శాఖలకు చట్టపరంగా దక్కిన కొన్ని అధికారాలను తొలగించి వాటిని హైడ్రాకు బదిలీ చేయాలని అనుకుంటున్నట్టుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకురానుంది. హైడ్రాకు ప్రత్యేక అధికారాలు అప్పగించడం పైన న్యాయ విభాగం పలు సూచనలు కూడా చేసింది. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీస్ శాఖలు కొన్ని అధికారాలు బదలాయించడంతో పాటుగా హైడ్రా గవర్నింగ్ బాడీలో సీసీఎల్ఏ ఉండాలని, మిగిలిన చట్టాల్లో కొన్ని నిబంధనలు మార్పులు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. వీటిపైన ప్రభుత్వం సంబంధిత శాఖలో చర్చలు చేసింది. తర్వాత తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 వరకు సవరణ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ కు సిద్ధమైంది.